హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా? ఈరోజు మనం కాలీఫ్లవర్ కూర చేసుకుందామండి. అయితే నేను మా అమ్మాయి వాళ్ళ ఇంటికొచ్చాము. ఆహ్, అక్కడైతే ఇక్కడి నుంచి అదివరకు ఇక్కడే ఉండేవాళ్ళము. ఇక్కడి నుంచి మరి మేము మా ఇంటికెళ్ళిపోయాము. అప్పుడప్పుడు మధ్యలో వచ్చి వెళ్తూ ఉంటామనమాట. జస్ట్ హాలిడేస్‌కు అన్నట్టు అలా వస్తూ ఉంటాము, వెళ్తూ ఉంటాము. ఇక్కడ పెద్దగా ఆహ్, వంట చేసుకోవడానికి ఎక్కువ గిన్నెలనేది ఏమి ఉంచలేదండి. కొద్ది కొద్దిగా మెయిన్‌గా వండుకోవడానికి సరిపడా కొంచెం ఉన్నాయన్నమాట. ఎప్పుడైనా వచ్చినప్పుడు చేసుకోవడానికి సరిపడా ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడికొచ్చాము. న్యూ ఇయర్‌కి ఇక్కడికొచ్చామన్నమాట. అపార్ట్మెంట్స్‌లో బాగా ప్రోగ్రామ్స్ అవి ఉంటాయని చెప్పి మెసేజ్‌లవి పెడతారు కదా! వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా! అందుకని ఆహ్, ఇక్కడికొచ్చామన్నమాట. ఒక ఒక 2, 3 డేస్ ఉండి వెళ్దామని వచ్చాము. అయితే ఇప్పుడు ఆహ్, కాలీఫ్లవర్ కూర చేసుకుందాం. ఇక్కడైతే ఫ్రిడ్జ్ కూడా లేదండి. కూరలన్నీ కొనుక్కున్నవన్నీ బయటనే పెట్టుకోవాలి. అయితే చల్లగా ఉంది కాబట్టి బానే ఉంటున్నాయి. ఏం పాడైపోవట్లేదు. కాలీఫ్లవర్‌ని శుభ్రంగా కడిగేసుకోవాలండి. నేను బాగా నీళ్లు వేడి చేసి మరిగించి, ఈ కాలీఫ్లవర్ శుభ్రంగా ఇలా ఒలిచేసుకొని, ఆ నీళ్లు వేడి వేడి నీళ్లు ఈ ఒలుచుకున్న దాంట్లో కట్ చేసుకున్న దాంట్లో వేసేసుకున్నాను. ఒక 10 నిమిషాలు వదిలేసాను. వదిలేసిన తర్వాత శుభ్రంగా ఒక 2, 3 సార్లు బాగా కడిగేసానండి. కడుక్కున్న తర్వాత ఇగో పక్కన పెట్టాను చూపిచ్చా కదా మీకు. అలా పక్కన పెట్టేసుకున్నాను. అవి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని మూకుట్లో ఆహ్, ఈ ముక్కలన్నీ వేసేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా పసుపు, అలాగే కొంచెం ఉప్పు, ఈ ముక్కలకి సరిపడా ఉప్పు వేసేసుకొని ఆహ్, కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. అలాగే నేను ధనియాలు, టొమాటో వేసి రసం పెట్టాను. అవన్నీ కట్ చేసుకున్నవి మీకు ముందు చూసే ఉంటారు. హ్మ్. అయితే ఆ చారులో కూడా మొత్తం ఫస్ట్ పోపది వేసేసుకున్నానండి. కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఆవు నెయ్యి వేసుకున్నాను. ఇక్కడ ఆవు నెయ్యి దొరికింది. అందుకని ఆవు నెయ్యి వేసుకున్నాను. నేను ఇంటి దగ్గర నుంచి ఏం తెచ్చుకోలేకపోయాను. ఎందుకంటే మేము సడెన్‌గా అనుకోకుండా వచ్చాము. నైట్ బయలుదేరి వచ్చేసామనమాట. మర్నాడు ఇక్కడ న్యూ ఇయర్ అనేటప్పటికి ముందు రోజు రాత్రి బయలుదేరి ఇక్కడికొచ్చాము. సో, అన్నీ ఇక్కడ అన్నీ దొరుకుతాయిలెండి. దొరకనివనేది ఏముండదు. ఈ కమ్యూనిటీ చాలా పెద్దది. అక్కడ అన్నీ దొరుకుతాయి. అలా తీసుకున్నామనమాట. మర్నాడు షాప్‌కెళ్ళి ఆవు నెయ్యి ప్యాకెట్ తీసుకొచ్చారు. ఇదిగోండి ఇక్కడ రసం అనమాట. ధనియాల రసం పెట్టాను. అదే నాకసలు గొంతు బాలేదు. బాగా కోల్డ్ ఉంది. అందుకని ధనియాల రసం తాగితే బావుంటుందని పెట్టాననమాట. కొద్దిగా నెయ్యి వేసుకొని ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఒక పచ్చిమిరపకాయ వేయించేసుకున్నాను. టమాటా ముక్కలు కట్ చేసుకున్నాను కదా! ఆ టమాటా ముక్కలు బాగా పిసికేసి దాంట్లో వేసేసాను. ధనియాలు కూడా వేసి వేయించేసుకొని, కొంచెం ఎక్కువ ధనియాలు వేసుకొని ఇలాగా పోపు అంతా మరిగిన తర్వాత కొంచెం ఇంగువ కంపల్సరీ అండోయ్! ఇంగువ లేకపోతే చారు అసలు బావుండదు. అందుకని ఇంగువ కూడా వేసుకొని, సరిపడా నీళ్లు, ఉప్పు, పసుపు, అలాగే చింతపండు వేసుకొని ఇలాగ మరిగించుకుంటున్నాను. అలా మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కూర దగ్గరికొద్దాము. కూర అంతా ఉప్పు, పసుపు వేసుకొని ఇలా మూత పెట్టుకున్నాం గదా! మగ్గిందో లేదో ఒకసారి కలుపుతున్నాను. ఇంకా మగ్గలేదండి. ఒకసారి కలిపేసుకొని మళ్ళా మూత పెట్టేసుకుంటే ఒక 2 నిమిషాలు టైమ్ ఇస్తే అది ఉడుకుతుంది. ఇప్పుడు మన రసమైతే చక్కగా మరిగిపోయింది. కొత్తిమీరైతే మా దగ్గర ఇంక ఎండిపోతుందని ఉన్న కొత్తిమీరంతా దాంట్లో పడేసాను మొత్తం అంతాను. వేస్ట్ అయిపోకుండాను కొత్తిమీర వాసన బావుంటుంది గదా! అందుకని మరిగిపోయింది శుభ్రంగాను. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఆహ్, ఈ మళ్ళీ ఒకసారి కాలీఫ్లవర్‌ని తీసి చూద్దాము. ఒకసారి ఇప్పుడు మళ్ళీ కదుపుతున్నాను చూడండి. ఈసారైతే ఉడికిపోయింది. చక్కగానే ఉడికిపోయింది. ఇట్లా చేసుకోండి బ్యాచిలర్స్ చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా డెడ్ ఈజీ అనమాట కూరలు చేసుకోవడం. ఒక్క పొడి అనేది చేసుకొని పెట్టుకుంటే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. కూర పొడి ఒకటి, అలాగే కూర పొడిలో వేపుడు కారం, వేపుడు కారం చేసుకుంటే 2 రకాల వేపుడు కారాలండి. మామూలుగా గుమ్మడి గింజలు వేపుడు కారం ఒకటి, మినపప్పు, శనగపప్పు ఇలా పప్పులతో చేసిన వేపుడు కారం ఒకటి. ఆ 2 చేసుకొని, పచ్చళ్ళ కోసమని మెంతి కారం చేసుకొని పెట్టుకోండి. ఇంకసలు వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు. ఇంక తడుముకోక్కర్లేదు. ఈజీగా చేసేసుకోవచ్చనమాట. ఎవరైనా చేసుకోవచ్చు. అసలు వంట అస్సలు రాదు అనేవాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారండి. అంత అంత ఈజీగా ఉంటుంది వంట చేయడం. ఈ పొడులు మాత్రం చేసి పెట్టుకుంటే.
మన ఛానల్‌లో ఉన్నాయండి ఈ పొడులన్నీ కూడా. ఒకసారి చూడండి. చూడలేని వాళ్ళు ఒకసారి వాచ్ చేయండి. ఇదిగోండి నేను చెప్పిన వేపుడు కారం అనమాట. ఇది ఇందులో వేసేసాను. ఇందులో చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక్కసారి చేసి పెట్టుకున్నారనుకోండి, ఒక నెల రోజులు హ్యాపీగా వాడేసుకోవచ్చు. మన ఇండియాలో ఉండేవాళ్ళు. ఇప్పుడు అలాగే దూర దేశాల్లో ఉండే వాళ్ళకి, అమెరికా అట్లా ఉండే వాళ్ళకి, ఇతర దేశాల్లో ఉంటారు కదా! ఉండేవాళ్ళకి కాస్త ఎక్కువ మొత్తంలో చేసి పెడితే వాళ్ళకి 1 ఇయర్ కూడా హ్యాపీగా వాడుకోవచ్చనమాట. వాళ్ళు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటారు కాబట్టి అస్సలు ఏది పాడవదండి. చక్కగా నిలవుంటుంది. ఇలా చేసుకొని పెట్టుకుంటే గనక. మనమేముందండి ఇండియాలో ఉండేవాళ్ళు ఒక నెలకోసారి సరిపడా చేసేసుకొని పెట్టుకుంటే అన్నీ చక్కగా వాడుకోవచ్చు. ఇలా నేను కూర పొడి కూడా వేసేసుకొని ఒకసారి ఇలా మూత పెట్టేసుకున్నాను. మూత పెట్టుకున్న తర్వాత కూడా స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసిన తర్వాత మళ్ళా ఒకసారి మీకు చూపిస్తా చూడండి. చేత్తో తీస్తున్నాను ఇట్లాగా అంటే చెయ్యి కాలింది. గబక్కన చెయ్యి అలవాటు కాబట్టి చెయ్యి వెళ్తూ ఉంటుంది. ఈ పక్కన పటకార ఉన్నా కూడా అది పట్టుకోవడం అలవాటు ఉండదు. సరే ఈ చెయ్యి కాలింది కదా! వేడివేడిగా ఉందని చెప్పి పటకార తీసుకొని చూపిస్తున్నాను మీకు. దీన్ని ఒక, ఒక 5 నిమిషాలు అయిన తర్వాత దీంట్లోకి వేసేసుకుంటాను. నా మనవరాల కోసం అని చెప్పి కారం లేకుండా నేను విడిగా ఈ బౌల్‌లోకి తీసుకున్నాను చూసారా? ఇదేమో ఈ చిన్న దాంట్లో వేసేసుకుంటాను. ఆ పెద్ద దాంట్లో మా కూర కారంగా ఉన్నది దీంట్లో వేసేసుకుంటే ఎక్కువ గిన్నెలు అయిపోకుండా ఉంటాయి. తోముకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అన్నీ మేమే తోముకోవాలి. మేడయితే లేదు. అందుకని ఎక్కువ ఎక్కువ గిన్నెలు చేసుకున్నామనుకోండి తోముకోవడానికి చాలా ఇబ్బందయిపోతుంది. అందుకని ఇలాగే అడ్జస్ట్ అయిపోతున్నాననమాట. దాంట్లో తీసి చిన్న గిన్నెలో పెట్టేసి, ఆ పెద్ద గిన్నెలో మా కూర వేసేస్తాను. ఎలా ఉంది? బావుందా? నచ్చిందా మీకు? ఈ కూర ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆహ్, ఫుల్‌గా వీడియో చూడండి. చాలా ఈజీగా, సింపుల్‌గా చేసేసుకునే వంటలన్నీ మన వారణాసి వంటిల్లు ఛానల్‌లో వస్తూ ఉంటాయి. తప్పకుండా వాచ్ చేయండి. ఆహ్, ఇది ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? ఇంతేనండి. ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. ఓకే. బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.